గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. మళ్ళీ పెళ్ళి ఈ కాన్సెప్ట్ని మనం చూస్తూ ఉన్నాం. అది కొంతమంది సెలబ్రిటీలు కావచ్చు, సామాన్యంగా ఉండే ప్రజలు కావచ్చు. 50 ఏళ్ల వయసులో రీమ్యారేజ్ ఇది ఎంతవరకు అవసరం? కొన్ని కుటుంబాలు చూసుకుంటే మనం ఇరువురిని, ఇటు ఆడవారిని మగవారిని ఎంకరేజ్ చేసి పెళ్లిపీటల మీదకి ఎక్కిస్తున్న జంటల్ని చూస్తున్నాం. కొన్ని కుటుంబాల్లో, కొంతమంది జీవితాల్లో మాత్రం వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే కాన్సెప్ట్ ఉన్నా కూడా వాళ్ళు కడుపున పుట్టిన బిడ్డలు ఒప్పుకోకపోవటం, లేకపోతే బంధువులు, సమాజం ఏ విధంగా చూస్తుందో అన్న భయంతో అలానే జీవితాన్ని కొనసాగిస్తున్న వారి జీవితాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొత్తగా సెలబ్రిటీస్ వల్ల ఈ కాన్సెప్ట్ అనేది తెర మీదకి వచ్చింది. నిజంగా 50 ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్ళి అనే విషయం మనం ఎంతవరకు ఎంకరేజ్ చేయాలి? దాన్ని సపోర్ట్ చేయాలా? సమాజపరంగా ఏ విధంగా చూడాలి? ఎవరెవరి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నమే బిగ్ డిబేట్ విత్ జయాలో చేయబోతున్నాం. నాతో పాటు చాలామంది ప్రముఖులు ఉన్నారు. వారి అభిప్రాయాల్ని తెలుసుకుందాం. అందరికీ నమస్తే అమ్మా. నమస్తే. ఫస్ట్గా అమ్మ, తోడు నీడా ఫౌండేషన్ ఫౌండర్ రాజేశ్వరి గారితో నేను స్టార్ట్ చేస్తాను. నమస్తే అమ్మ, ఒకసారి మైక్ తీసుకోండి. ఓకే అమ్మ, నా పేరు రాజేశ్వరి, తోడు నీడా ఫౌండర్ ప్రెసిడెంట్. రైట్ అమ్మ, మళ్ళీ పెళ్ళి అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం తెర మీద చూస్తున్నాం. అవును, సెలబ్రిటీల విషయం వచ్చేసరికి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. సహజం కదా. సహజం. ప్రస్తుత పరిస్థితి అసలు ఏ విధంగా ఉంది? ఎంతవరకు ముందుకు వస్తున్నారు మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి? 12 సంవత్సరాలుగా ఈ తోడు నీడ అనే సంస్థ ప్రారంభించినప్పుడు వ్యతిరేకత అనేది చాలా వచ్చింది. ఎందుకంటే ఒక రివల్యూషనరీ ఐడియా అంత తొందరగా పబ్లిక్కి డైజెస్ట్ కాదు. అయితే ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని మేము తెర మీదకి తీసుకొచ్చామో స్లోగా మార్పు వస్తూ ఉంది. ఇప్పుడు పాజిటివ్గా మనం ఆలోచిస్తే పిల్లలు ముందుకు వస్తున్నారు, కానీ సోషల్ స్టిగ్మా అయితే ఉంది. ఖచ్చితంగా అవసరమా అనే క్వశ్చన్ మిమ్మల్ని అడగలేదు, ఎందుకంటే మీరు ఒక సంస్థని స్థాపించారు కాబట్టి. ఖచ్చితంగా అవసరమనే చెప్తాను. ఎందుకంటే అది సోషల్గా, ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా తప్పనిసరిగా ఎవరు కాదనలేని నిజం. ఇది కాదు అని అంటారని నేను అనుకోను. ఎవరైనా అంటే డిబేట్కి నేను రెడీగా ఉన్నాను. ఓకే. ఎందుకంటే ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో 4-5 ఫ్యామిలీస్ కలిసి ఉండేవి. అందులో ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు అది కాంపెన్సేట్ చేసేది మిగతా ఫ్యామిలీ. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చింది. పిల్లలు ఎక్కడెక్కడికో ఉద్యోగరీత్యా వెళ్ళిపోతున్నారు. వాళ్ళని మనం తప్పు పట్టలేము. వాళ్ళు పొట్ట పోషించుకోవడానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఈ 50-60 ఏళ్ల వయసులో ఈ వృద్ధజంట ఇద్దరే మిగిలిపోతున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోతే రెండో వాళ్ళ పరిస్థితి ఏంటి? దట్ ఈజ్ మై క్వశ్చన్. రైట్. రెండో వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఓల్డేజ్ హోమ్ ఉంది కదా అంటారు. ఓల్డేజ్ హోమ్లో ఫుడ్, షెల్టర్ దొరుకుతుంది, కానీ మీ ఎమోషనల్ నీడ్ సాటిస్ఫై కాదు కదా. అది మీరు మానసికంగా ఒక వ్యక్తితో మీరు షేర్ చేసుకోవాలి, మీ మనసులో బాధని పంచుకోవాలి అంటే ఎవరితో పంచుకోగలుగుతారు? ఎంతవరకు రూమ్మేట్ ఉంటే మాత్రం ఆయన వింటాడు? కాసేపు విన్నాక నాకు నిద్ర వస్తుంది ముసుదని పడుకుంటాడు. లేదా అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వచ్చినప్పుడు రూమ్మేట్ మీకు ఎంతవరకు సహాయం చేస్తాడు? ఒక రిలేషన్ అనేది ఉండాలి, అట్లీస్ట్ ఒక ఎమోషనల్ రిలేషన్ అనేది ఉండాలి. అది భార్యాభర్తల బంధం మాత్రమే. డాక్టర్ గారు, అమ్మ చెప్పినట్లుగా మన ఎమోషన్స్ని మనతో షేర్ చేసుకోవడానికి ఒక రూమ్మేట్ సరిపోరు, దానికి ఒక పార్ట్నర్ కావాలి, దానికి ఒక బంధం కావాలి. అయితే నా ప్రశ్న ఏంటంటే 50 ఏళ్ల వయసులో మన ఎమోషన్ని సడన్గా వచ్చిన పర్సన్ షేర్ చేసుకోగలుగుతారా? ఫస్ట్ మనం ఇష్యూస్ అనేటప్పుడు ఇష్యూస్ రిలేటెడ్ టు ఎ మేల్ ఆర్ మ్యాన్, ఇష్యూస్ రిలేటెడ్ టు ఎ లేడీ అని డిఫరెంట్గా చూడాలండి. మగవాడికి, ఇండియన్ మగవాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి లోటు ఎక్కడ వస్తుందంటే వాళ్ళకి ఇంటి పనులు రావు, కాఫీ కప్పు కూడా పెట్టుకోలేని పరిస్థితి బేసికలీ అక్కడ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అట్లీస్ట్ వాడు చెప్తారు వాళ్ళకి. అఫ్ కోర్స్ బాడీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, అవి బయటకు చెప్పుకోరు ఎక్కువ. కానీ 99% ఆఫ్ ఇండియన్ మెన్ వాళ్ళని చూసుకోవటం వాళ్ళకి రాదు, వాళ్ళకి తెలియదు. సడన్గా లైఫ్లోంచి వాళ్ళు వెళ్ళిపోయేసరికి అక్కడ పెద్ద లాక్యున వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు దాన్ని భర్తీ చేసుకోవడానికి ఏమిటని ప్రయత్నిస్తుంటారు వాళ్ళు బేసికలీ. సో ఆడవాళ్ళకి ఇష్యూస్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఆడవాళ్ళకి ఎవరు చెప్పినట్టుగా ఎమోషనల్ ఇష్యూస్ కావాలి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. సో ఏ మ్యాన్స్ పర్స్పెక్టివ్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఏ ఉమెన్స్ పర్స్పెక్టివ్. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఉంది మొవ్వ గారు. ఒక యంగర్ ఏజ్లో కనుక వైఫ్ చనిపోతే ఆటోమేటిక్గా ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు ఇటు అటు కూడా మాట్లాడి, ఇంత చిన్నోడివి, నీకు అప్పుడే భార్య లేదు కదా, ఇంట్లో ఎవరు దీపం పెడతారు, ఇంట్లో పొయ్యి ఎవరు వెలిగిస్తారనే మాటలు వింటూ ఎవరికి వాళ్ళు ఎంకరేజ్ చేసి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. అలాంటి సంఘటన చూస్తున్నాం. కానీ 50+ వచ్చేసరికి నిజంగా అదే ఎంకరేజ్మెంట్ ఉందంటారా కుటుంబాలు? డెఫినెట్గా ఉండదండి. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. ఎందువల్ల చెప్తాను. ఇక్కడ ఇష్యూస్ 2 రకాలుగా ఉంటాయి. పిల్లల నుంచి వచ్చే ఇష్యూస్, కపుల్ నుంచి వచ్చే ఇష్యూస్. చిల్డ్రన్స్ నుంచి ఇష్యూస్ ఒక హెడ్డింగ్ అయితే, కపుల్ ఇష్యూస్ ఏంటి? బేసిక్లీ కపుల్ ఇష్యూస్ ఏంటి? 50 ఏళ్లకి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ విత్ న్యూ పార్ట్నర్. ఒకటి హెల్త్ ఇష్యూస్, అవతల వాళ్ళ సంగతి, మన హెల్త్ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడం తప్ప కరెక్ట్ అంటలా. వాట్ ఆర్ ది ఇష్యూస్ అని హెడ్డింగ్స్ చెప్తున్నాను బేసికలీ. సో ఫస్ట్ విల్ బి అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ విత్ ది అదర్ పార్ట్నర్.
నెక్స్ట్ విల్ బి హెల్త్ ఇష్యూస్. పాతకి 30 ఏళ్ళకి పెళ్ళి 22-23 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళకి 25 ఏళ్ల మెమరీస్ మీరు ఎప్పటికీ జీవితంలో చెరిపోయలేరు. అంటే ఫస్ట్ ఇష్యూని మర్చిపోలేకపోతారు. ఇంపాసిబుల్ మర్చిపోవడము. ఎలా మర్చిపోతారు అంటే వాళ్ళ మెమరీసే కావచ్చు, కంటిన్యూస్గా వాళ్ళకి కంపారిజన్లు కావచ్చు. యూ కెనాట్ ఎరేజ్ ది ప్రీవియస్ మ్యారేజ్. ఆవిడకి కానివ్వండి, ఈయనకి కానివ్వండి. చివరిది ఫైనాన్షియల్ ఇష్యూస్. ఎందుకంటే 50 ఏళ్ళకి వీళ్ళు సంపాదించి ఉంటారు, ఆవిడ కొంచెం సంపాదించి ఉండొచ్చు. అప్పుడు పిల్లల నుంచి వ్యతిరేకత రావచ్చు. ఇప్పుడు ఆస్తి పంపకాలు ఏమిటి, మా ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏమిటి. ఇప్పుడు అంటే 50 ఏళ్ళకి యూజువల్గా మనకి పిల్లలు పుట్టే అవకాశం తక్కువ. బేసికలీ ఇఫ్ దే వాంట్ చిల్డ్రన్ ఇంకా పెద్ద ఇష్యూస్ వచ్చేస్తాయి. సో ఇది బ్రాడ్గా నేను ఈ డిస్కషన్ బేసిక్లీ ఈ బ్రాడ్ ఎయిటింగ్స్లో నేను చూడదలుచుకున్నాను. సో మళ్ళీ పెళ్ళి అనే కాన్సెప్ట్కి మీ ఒపీనియన్ ఏంటి? నేను వ్యతిరేకం అండి. మీరు వ్యతిరేకం? నేను వ్యతిరేకం. రైట్. సో మువ్వ గారు చాలా స్ట్రైట్గా చెప్పారు ఆయన అభిప్రాయాన్ని. సో జ్యోతి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. జ్యోతి గారు ఒక మ్యారేజ్ బ్యూరోని రన్ చేస్తున్నారు కొన్ని సంవత్సరాల తరబడి. 24 సంవత్సరాలు. ఎక్స్ట్రాడినరీ, సూపర్. మీకు నిజంగా ఇలాంటి కేసెస్ అంటే మీ దాకా వస్తున్నాయా? పిల్లలు రావటం చాలా తక్కువ. ఎందుకంటే ఇందాక వీరు చెప్పినట్టు పిల్లలు తన తల్లి స్థానంలో ఇంకో తల్లిని ఒప్పుకోలేరు. అలాగే తండ్రి స్థానంలో కూడా తన తండ్రిని తప్పితే ఇంకొకరిని యాక్సెప్ట్ చేయడానికి పిల్లల మనసు ఒప్పుకోదు. ఆడవాళ్ళు ఏంటంటేనండి, ఫోన్లో మాట్లాడినా వాళ్ళ ఎమోషన్స్ని పిల్లలతో పంచుకోగలుగుతారు, కానీ మగవాడు అలా కాదు. ఆడది కనుక వాళ్ళకి ముందుగా దూరం అయితే వాళ్ళు తట్టుకోవడం చాలా కష్టం, నిలదొక్కుకోవడం కూడా చాలా కష్టం. మేము కూడా చెప్పేది ఏంటంటే అమ్మ, మ్యారేజ్ బ్యూరో మేము నడిపిస్తున్నప్పటికీ కూడా 50 తర్వాత పెళ్ళి అంటే పూర్తిగా వ్యతిరేకి కాదు, సపోర్ట్ చేయటము అని కాదు. ముందుగా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి, పిల్లల యొక్క అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే జీవితం అంతా పిల్లలతోటే. ఒక 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు పిల్లల్ని పెంచిన తర్వాత పిల్లల అనుమతి వాళ్ళ అంగీకారం ఉంటేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తే బాగుంటుంది. తప్పకుండా అండి. లేకపోతే ఇప్పుడు సరైన తోడు వస్తుంది, సరైన తోడు కాదనుకోండి మనకు వచ్చింది, మరి పిల్లలతో కూడా మన అనుబంధం తెగిపోతుంది కదా. పూర్తిగా పిల్లల అనుమతి తీసుకున్నాకే మనము ఈ విషయంలో కనుక ముందుకు వెళ్ళాలి. అది కూడా వివాహం వెంటనే చేసుకోవడం కాదు, ఇద్దరూ ఒకసారి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన ఆలోచనలు కుదురుతాయో లేదో. ఎవరికి వాళ్ళకు ఒక వయసు వచ్చేసింది. ఇప్పుడు చిన్నతనంలో వివాహం చేసేసామనుకోండి, సర్దుకుపోండమ్మా మనం చెప్తాం. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత సర్దుకుపోండమ్మా అని చెప్పే అవకాశం లేదు అక్కడ. వాళ్ళే ఎవరికి వాళ్ళు పెద్దలు, వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్పే స్థితిలో ఉన్నారు. మీరు సర్దుకుపోండి అని చెప్పే వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు సర్దుకుపోండి అని ఎలా చెప్తాం? రైట్. అసలు చట్టం ఏం చెప్తోంది దీనికి సంబంధించి? అమ్మ పార్వతి గారు. ఓకే, జనరల్గా మనం సహజీవనం గురించి మాట్లాడుకుంటే సహజీవనం అన్నది లీగలైజ్డ్ కాదండి. కాకుంటే ఏమని చెప్పారంటే లీగలైజ్డ్ లాగానే భావించాలి, వివాహ బంధము లాంటి బంధంగానే పరిగణించామని చెప్పారు తప్ప సహజీవనము వివాహ బంధము అని ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు. ఇంకా మన టాపిక్ ఆఫ్టర్ 50s మ్యారేజ్ గురించి చెప్పుకుంటున్నాం. జనరల్గా అయితే వాస్తవాన్ని అంగీకరించడం నేర్చుకోవాలండి. ఒక వయసు వచ్చిన తర్వాత ఒంటరితనం అన్నది నేచురల్, అందరికీ వస్తుందన్న వాస్తవాన్ని అంగీకరించాలి. ఆడవారి కన్నా కూడా మగవారికి ఒక వయసులో ఆడవారితో సహచర్యం అన్నది అత్యంత అవసరము. సహచర్యము అంటే మన ఫిజికల్ నీడ్స్ గురించి కాదండి. ఎందుకంటే ఒక భార్య పోయిన తర్వాత ఆ మగవారి యొక్క పరిస్థితి మన దేశంలో చాలా దుర్భరంగా అవుతుంది. సార్ చెప్పారు ఇందాక, కాఫీ కలపడం కూడా రాని వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న పనులు చేయడం రాని వాళ్ళు ఉన్నారండి. కాకుంటే మీరు అడిగారు మరి రెండో పెళ్లి చేసుకోవాలన్నప్పుడు భర్త చనిపోయిన వాళ్ళు, భార్య చనిపోయిన వాళ్ళు నిరభ్యంతరంగా చట్టపరంగా లీగలైజ్డ్ మ్యారేజెస్ చేసుకోవచ్చు. అట్లాగే డైవర్సులు తీసుకున్న వాళ్ళు లీగలైజ్డ్ మ్యారేజెస్ చేసుకోవచ్చు. అట్లాగే ఈ పెళ్లి చేసుకోకుండా అంతవరకు 50 years వరకు కొంతమంది కుటుంబ బాధ్యతల వల్ల మనం చూస్తున్నాం పెళ్లిగాని ఆడపిల్లలను, ఇంట్లో అందరినీ కూడా వాళ్ళను చూసి పెంచి పోషించి వాళ్ళని పెద్దవాళ్ళు చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకుందాము అన్న ఉద్దేశంలో వాళ్ళు చేసుకోవచ్చు. కాకుంటే మన సహజీవనాన్ని చట్ట ప్రకారం ఏం చెప్పారంటే వాళ్ళు భార్యాభర్తల అలాంటి సంబంధంలో ఉన్నారు కాబట్టి ఎవరైనా ఆడవాళ్ళు మోసపోయినప్పుడు మెయింటెనెన్స్ పొందొచ్చు. గృహహింస చట్టం కింద కేసెస్ వేసే అవకాశం మాత్రమే ఉంటుంది తప్ప అతని ప్రాపర్టీలో కానీ అతని ఏ విషయాల్లో కానీ వీళ్ళకి ఎలాంటి రైట్స్ లేవు అని చాలా స్పష్టంగా సహజీవనం గురించి చెప్పడం జరిగింది. ఇంకా సహజీవనంలో పిల్లలు ఉంటే వాళ్ళకు మామూలుగా వివాహం ద్వారా పుట్టినటువంటి పిల్లలకి ఎలాంటి రైట్స్ ఉంటాయో సహజీవనంలో పుట్టిన పిల్లలకు కూడా అలాంటి రైట్సే ఉండడం చట్టం ద్వారా ఏమైనప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సహజీవనంలో కానీ లేకపోతే 50 ఏళ్ల తర్వాత పెళ్లికి వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తగా అన్ని పాయింట్స్ ని కూడా లీగల్ గా ఆలోచించాలి, మోరల్ గా ఆలోచించాలి, ఆస్తి పరంగా కూడా ఆలోచించాలి. అయితే నారీసేన ఫౌండర్ లత గారు కూడా మన డిబేట్ లో జాయిన్ అయ్యారు. హాయ్ లత గారు. హలో. హాయ్ అండి. లత గారు వింటూ ఉన్నారు అభిప్రాయాన్ని, మీ ఒపీనియన్ ఏంటండి? 50+ 50 ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్లి అనే కాన్సెప్ట్
పిల్లలు కానీ సమాజం కానీ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది, నిజంగా అవసరమా? ఇది ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ సిట్యుయేషన్ జయ. ఎందుకంటే ఎవరి సిట్యుయేషన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. అంటే సెకండ్ మ్యారేజెస్లో చాలా జెన్యూన్గా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, అలా చాలామంది మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పిల్లల యాక్సెప్టెన్స్ పెళ్లి వరకు ఓకే అంటున్నారు, పెళ్ళి అయిన తర్వాత జరిగే సిట్యుయేషన్స్ బట్టి పిల్లల మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది. అయ్యో మా అమ్మ చేసుకోకుండా ఉండాల్సింది పెళ్ళి, ఎందుకు చేసుకుంది, చేసుకునేటప్పుడు యాక్సెప్టెన్స్ ఇచ్చారు. తర్వాత ట్రావెల్ చేస్తున్న జర్నీలో క్రమంలో పిల్లల మైండ్ సెట్ మళ్ళీ చేంజ్ అవుతుంది. ఓకే, ఎలాగంటే మా తల్లిదండ్రి హ్యాపీగా ఉండాలి అని మేము చేసాము, తర్వాత వాళ్ళు హ్యాపీగా లేనప్పుడు పిల్లల మీద కూడా ప్రెషర్ ఏర్పడుతుంది. అప్పుడు మన సొసైటీలో ఎలాంటి ప్రభావాలు ఉంటాయి. ఇంకో విషయం కూడా చెప్పారు, అమెరికాలో పిల్లలు ఉండి తల్లిదండ్రుల్ని చూడకుండా అందరూ అక్కడికి వెళ్ళిపోయి తల్లి చనిపోయిన తర్వాత తండ్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తండ్రికి కాఫీ పెట్టుకోవడం కూడా రానప్పుడు ఆయనకు తోడు అవసరమై ఉంటుంది. మరి దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు పిల్లలు, వాళ్ళు రారు. అలాంటప్పుడు ఆ సిట్యుయేషన్లో వీళ్ళు ఏం చేస్తారు, ఇంకో తోడు కోసం చూసుకుంటూ ఉంటారు. ఆ తోడు కోసం చూసుకున్నప్పుడు అందులో ఆవిడ మంచి ఆవిడ చెడ్డ ఆవిడ, ఆవిడైనా ఆయనైనా, భర్త అయినా భార్య అయినా సైమిల్టేనియస్గా ఇద్దరు సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు ఆ వచ్చిన ఆవిడ ఒక ఆవిడ మైండ్ సెట్ ఎలా ఉందో కూడా ఈయనకి అవసరం. ఒకవేళ ఆయన మంచిగా ఉండుంటే, ఒకవేళ ఈవిడ కొంచెం జెలస్ క్రియల్ మైండ్ సెట్ ఓన్లీ డబ్బు కోసం వచ్చుంటే చెప్పలేము. అందుకే ఇదంతా కూడా ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ సిట్యుయేషన్స్. సో సిచ్యువేషన్ బట్టి మనం అర్థం చేసుకోవాలంటారు. నేనైతే కంప్లీట్గా డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉంటాయి జయ. ప్రతి ఇంట్లో ఒక స్టోరీ ఉండదు. ఎవ్రీ హౌస్ యాజ్ అ స్టోరీ. ప్రతి ఇంట్లో ఒక స్టోరీ ఉంటుంది. కంప్లీట్గా అక్కడ జరిగే సిట్యుయేషన్ మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్తాను. శ్రీనివాస్ గారు, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ 20కి 25కి రావండి, 50కే వస్తాయి. ఎందుకంటే 20కి వాళ్ళు కొత్త స్పౌస్ తోటి అడ్జస్ట్ అవ్వడం ఈజీ అండ్ కొత్త నేర్చుకోవడం ఈజీ. 50కి నా కాఫీలో 1 చెంచా చక్కెర మాత్రమే ఉండాలి, ఇంత కూరలో ఉప్పు ఇంతే ఉండాలి, ఇంతకంటే ఉంటే నేను తినలేను, నాకు ఇవే ఇష్టం ఇవి ఇష్టం లేదు, నువ్వు ఈ చీర కట్టుకోవాలి, ఈ చీర కట్టుకుని నాకు ఇష్టం, నీట్గా ఉండాలి, ఇంత షాబీగా ఉన్నవి, ఇవన్నీ 20కి ఉండవు, 50కి ఉంటాయి. ఆ వయసులోనే రేస్ అవుతాయి, ఎక్కువ అవుతాయి. సో ముందు బాగుంటుంది, ఎమోషనల్ సపోర్ట్ ఇవన్నీ బాగుంటాయి. బట్ యాక్చువల్లీ వెన్ యూ కమ్ టు ద నట్స్ అండ్ బోల్ట్స్ ఇది భరించడం కొంత డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ది జాబ్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు రెండో పెళ్లి, మళ్ళీ పెళ్లి అంటే ఆల్రెడీ ఒక చోట అది ఫెయిల్ అవటం కానీ లేకపోవటం కానీ కదా, అప్పుడు రెండోసారి అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ ఉండదంటారా? 50 కష్టం అంటున్నా. 50కి కష్టం, 50కి చాలా కష్టం. అది అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ 50కే వస్తాయి, 20కి రావు. మళ్ళీ ఆ 50+ పెళ్లి చేసుకున్నా కూడా మా సంతానం మాకు కావాలి, నీకు ఉండొచ్చు నాకు ఉండొచ్చు, బట్ మన సంతానం ఉండాలనే ఒక కాన్సెప్ట్లో ముందుకెళ్తున్నారు కదా, అది కూడా ఏమైనా ఫ్యాక్టర్ అవుతుందా? డెఫినెట్గా ప్రాబ్లం. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడు భార్య కనుక తక్కువ వయసు ఆవిడ వచ్చినట్లయితే కనుక ఇట్స్ న్యాచురల్ ఫర్ హర్ టు హ్యావ్, నాకు పిల్లలు ఉండాలనుకోవటం సహజం, ప్రాబ్లం కాదు. సో వన్స్ దే డిసైడ్ టు హ్యావ్ ఎ చిల్డ్రన్, ఆవిడ ద్వారా కానీ ఇప్పుడు సరగోసీని కొత్తది వచ్చింది, అలాగని పిల్లలు అంటూ వచ్చారంటే అది అంటే ఆల్రెడీ ఉన్నటువంటి పిల్లలకి చాలా వ్యతిరేకత రావడం అనేది సహజం. ప్లస్ 20కి మీకు అట్రాక్షన్ ఉండొచ్చు, లవ్ అనొచ్చు, 50కి అట్రాక్షన్ ఉండదు, లవ్ ఉండదు. ఇది మనకి మా అవసరాలకి కోసం ఇంకోళ్ళు తెచ్చుకుంటున్నాం. ఒక మగవాడికి ఒక నర్స్ కావాలి, ఒక వంట మనిషి కావాలి, ఒక పని మనిషి కావాలి. కేవలం అవసరాల కోసమే, అవసరాల కోసం 90% అవసరాల గురించి, ఆవిడ అవసరాలు నా అవసరాలు తీర్చుకోవడానికి ఒక మనం నాకు ఏబిసిడి కావాలి కాబట్టి తెచ్చుకుంటున్నాం తప్ప అట్రాక్షన్ ఇవి ఉండవు. ఇట్స్ ఎ క్యాల్కులేటెడ్ థింగ్. మనం ఏం కావాలో తెచ్చుకుంటున్నాం బేసికలీ. డాక్టర్ గారు చెప్తున్నారు ఆ ఏజ్లో చాలా అవసరాలు ఉంటాయి, మగవారికి కానీ ఆడవారికి కానీ, ముఖ్యంగా మగవారికి. ఆ కాన్సెప్ట్తోనే ఇంకొక తోడును తెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి అనేది ఆయన ఒపీనియన్. మీరేమంటారు? అది అవసరాల కోసం తెచ్చుకున్న కారణం ఏదైనా అంటే, ఒక ఆయన చెప్పాడు మాకు, 5,000 వంట మనిషికి ఇస్తున్నా, 5,000 పని మనిషికి ఇస్తున్నా, ఓ మంగళసూత్రం కట్టేస్తే ఆ 10,000 నాకు ఫ్రీ అయిపోతుంది కదా, ఆమెకు ఫుడ్ పెట్టేస్తే చాలని అనే భావనతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఎవరు కాదనిలే, నిజం ఏంటంటే దేర్ ఈజ్ ఎన్ ఎమోషనల్ నీడ్. ఇద్దరు కలిసిన సాంగత్యంలో కలిసి ఉండడంలో ఒకరికొకరు అభిమానం అనేది ఉంటే, వాళ్ళ మధ్య అభిమానం అనేది ఉంటే తప్పనిసరిగా ఒకరి కోసం ఒకరు జీవిస్తారు. ఓకే, మనం ఒక జంట, పెళ్ళైన జంట కూడా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, బాలకృష్ణ నా పేరు, సిద్దిపేట నుండి వచ్చాను. సిద్దిపేట. మీ పేరమ్మా? రాణి అండి నాది. రాణి. ఓకే, వివాహం అయింది, మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. ఏ వయసులో అయిందండి? 60 years నాది. ఓకే, ఏం చేస్తుంటారు? నేను రిటైర్డ్ ఎంప్లాయీని. ఓకే, ఏంటండి ఒక్కసారి మీ గతం గురించి చెప్పగలుగుతారా? పర్వాలేదా? మా సిద్దిపేట మేడం, మా మిస్సెస్ చనిపోయిన తర్వాత నేను పిల్లలతో ఆలోచన చేసిన, ఇట్లా మీరు పిల్లలు పెళ్ళిళ్ళైనా వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు,
నాకు ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత నేను ఒంటరిగా పోయిన తర్వాత నేను వాళ్ళ దగ్గరికి పోలేని సిచ్యువేషన్, వాళ్ళు నా దగ్గర ఉండలేని సిచ్యువేషన్. అప్పుడు ఆలోచన చేసిన తర్వాత ఏంటంటే ఇట్లా ఒక తోడు నీడ అనే కార్యక్రమం ఉన్నది అని చెప్పి నేను తోడు నీడకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళతో మాట్లాడడం జరిగిన తర్వాత ఒకరి అభిప్రాయం ఒకరు తెలుసుకోవడానికి దాదాపు ఒక 10 months 11 months మేము డిస్కషన్ చేసుకున్నాం. ఎవరి ఎట్లా అంటే ఇంతకుముందు ప్రీవియస్ ఎట్లా జరిగింది ఏంటిది, తర్వాత జీవన విధానం ఏంటిది, ఆహార వ్యవహారాలు, ప్రతి విషయం మేము 10 months షేర్ చేసుకున్న తర్వాత డిసైడ్ అయ్యి మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే, ఒక 10 months మీ జర్నీ స్టార్ట్ అయినాక ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకున్నాక మ్యారేజ్ వివాహం చేసుకున్నారు. తర్వాత పిల్లలతో కూడా మేము డిస్కషన్ చేసినాం, వాళ్ళ పిల్లలతో కానీ మా పిల్లలతో, నేను కూడా వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడి ఇట్లా అని చెప్పి ఆలోచన చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే పిల్లలు మా అమ్మకు ఇట్లా ఆలోచన వచ్చింది, కాకుండా మేము అందరం పెద్దవాళ్ళు అయినా మాకు వాళ్ళ మీద అమ్మ మీద ఎవరు డిపెండ్ లేదు, ఇప్పుడు మేము ఆమెకు వచ్చిన అభిప్రాయాన్ని మేము ఆపలేము, అటువంటిప్పుడు ఆమె ఇష్టం, ఆమె సంతోషంగా ఉండడమే ఫ్యామిలీ వైపు నుంచి ఇరువైపులా కూడా సపోర్ట్ దొరికింది. చాలా సంతోషం అండి. సో మీ వయసులో ఉన్న వారికి మీరు ఏం చెప్తారు? పిల్లల్ని ఒప్పించుకున్నారు, వాళ్ళ అంగీకారంతో ముందుకు ఒక అడుగు వేశారు. అంటే ఒంటరి జీవితం అనేది చాలా దుర్భరంగా ఉంటుంది, కంపల్సరీ ఒక తోడులాగా అవసరం అనేది. ఏ ఎమోషన్స్ కానీ షేర్ చేసుకోవడానికి, ఏ విషయంలో ఇంట్లో ఒంటరిగా ఉండడానికి తర్వాత ఫ్యామిలీతో ఉండడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇంతకుముందు నేను సింగిల్గా ఉన్నప్పుడు నా ఇంటికి ఎవరు కూడా రావడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఫ్యామిలీతో వస్తూ రాగా ఉంటుండ్రు. మళ్ళీ ఇంతకుముందు మా భార్య ఉన్నాయి, ఆమె స్మృతులు ఉన్నాయి నాకు, ఉన్నా కానీ ఉన్న పరిస్థితులను బట్టి నేను స్టెప్ వేయవలసి వచ్చింది. ఓకే, ఆ స్మృతులు అనేవి వెంటాడుతూనే ఉంటాయి. కాకుంటే ఉన్నా కానీ దానికి ఇప్పుడు మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించాలంటే కొన్ని ఒక ఆలోచన విధానం మార్చుకోవాలన్న ఉద్దేశంతో రైట్. అమ్మ మీరు మాట్లాడతారా? అంటే మిమ్మల్ని ఈ ప్రశ్న అడగకూడదు. గత స్మృతులు అనే విషయాన్ని పక్కన పెడితే సమాజం వైపు నుంచి ఏమైనా వ్యతిరేకతను చూసారా మీరు? ఫ్యామిలీ వైపున ఓకే అన్నారు, సమాజం వైపు నుంచి పెళ్ళైన కొత్తలో మళ్ళీ వివాహమైన కొత్తలో ఏమైనా వ్యతిరేకతను చూసారా? వ్యతిరేకత అంటే ఏం లేదండి. ఫ్రెండ్స్ ఇంటి దగ్గర నుంచి మాట్లాడారు, అంటే మ్యారేజ్ చేసుకున్నాము, హ్యాపీగా ఉంటే చాలు, అంటే ఏమన్నా మనస్పర్ధలు రాకుండా ఉంటే బాగుండన్న ఆలోచనలో ఉన్నారండి మా రిలేషన్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే. మేము హ్యాపీగా ఉన్నామని చెప్తే అందరూ హ్యాపీగా ఫోన్స్ చేస్తూ ఉంటారు. పాప వాళ్ళు వచ్చారు, వాళ్ళు రావాలని చూస్తూ ఉంటారు ఇక్కడికి, మీరు ఎలా ఉన్నారు అనేసి. అట్లా పురుషులు ముందుకు వచ్చినంత స్పీడ్గా అంత తొందరగా ఆడవారు రాలేకపోతున్నారు రెండో పెళ్లి విషయంలో, అది ముఖ్యంగా 50+. అలాంటి వారికి మీరేం చెప్తారు? మీరు ఒక ఆదర్శం కాబట్టి. నేను మేడం వల్ల యూట్యూబ్ చూసి ఈ ప్రోగ్రామ్ చూసి వచ్చానండి. అసలు బయటికి వెళ్ళలేని స్థితి, టికెట్ తీసుకోవడం కూడా తెలియదు అసలు, కానీ నేను ఓన్గా ఎవరికి చెప్పకుండా బయలుదేరి వచ్చాను మేడం. అయితే మేడం వల్ల ప్రోగ్రామ్ చూసా, అసలు నేనేం మాట్లాడలేకపోయాను, ఎవరితో మాట్లాడలేదు. సార్తో ఒక రాజేష్ మాట్లాడమన్నారు, ఎవరితో మాట్లాడలేదు మేడం మీరు మాట్లాడండి అంటే సార్తో మాట్లాడాను. ఇక ఇద్దరము అంటే 4 నెంబర్స్ తీసుకొని మాట్లాడామండి, ఇక మ్యారేజ్ చేసుకున్నాము. కావాలంటే అందరూ లేడీస్ బయటికి రావడం చాలా కష్టమేనండి, కానీ కష్టము కావాలంటే మనసులో ఉన్నా కూడా కష్టం చాలా. కావాలంటే నేను వచ్చానండి, ఇంకా నేనైతే ధైర్యం చేసి వచ్చాను. సార్ బాగా చూసుకుంటారండి, ఫ్యామిలీ అంతా చాలా యాక్సెప్ట్ చేశారు. ప్రెజెంట్ మీరు సంతోషంగా ఉన్నారు? హ్యాపీగా ఉన్నాను. సంతోషం అమ్మ. అప్పుడు ఇక్కడ ఉన్న టోటల్ డిబేట్లో మీరే చిన్నపిల్ల, మీ ఒపీనియన్ చెప్పండి. అంటే పెద్దవారికి ఒక తోడు అవసరం, వాళ్ళకున్న పార్ట్నర్ని కనుక కోల్పోయినా లేకపోయినా పోని, అలాంటి సిచ్యువేషన్లో పిల్లలుగా ఎంకరేజ్ చేయటం నిజంగా అవసరమే అని మీరు అనుకుంటారా? లేదు మా అమ్మ పక్కన ఇంకొకరిని, తల్లి ప్లేస్లో ఇంకొకరిని, తండ్రి ప్లేస్లో ఇంకొకరిని ఊహించుకోలేము అనే సిచ్యువేషన్లో యూత్ ఉందంటారా? నమస్తే మేడం. నమస్తే. ఊహించుకోలేము మేడం, తల్లి ప్లేస్లో వేరే ఆమెని, తండ్రి ప్లేస్లో వేరే ఆమెని అయితే ఊహించుకోలేము. ఎందుకంటే ఇంతవరకు ఉన్న తల్లిని ఇంకో కొత్త వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళని అమ్మ అని మేము చూసుకోలేము. మేము ఉన్నంతకాలం తల్లిదండ్రులను తల్లిని కానీ తండ్రిని కానీ చూసుకుంటాం. చేసుకోవడానికి చూసుకోలేని సిచ్యువేషన్లో అంటే వచ్చిన ఆవిడ ఎలా చూసుకుంటుందో మాకు నమ్మకం లేదు. తండ్రి అయినా సరే మా తల్లి, కొత్త వాళ్ళు జీవితంలోకి వస్తే ఎలా ఉంటారు అనేది మనం ఊహించలేము. వాళ్ళు డబ్బు కోసమే రావచ్చు, ప్రేమగా చూసుకుంటారని మనం చెప్పలేము. డబ్బు కోసమే వచ్చి వాళ్ళు ప్రేమగా ఉంటారని మనమైతే అనుకోలేము. కాబట్టి నేనైతే రెండో పెళ్ళికి వ్యతిరేకం. మీరు యాక్సెప్ట్ చేయను. దానికన్నా పిల్లలే తల్లిదండ్రులు చూసుకోవాలి, చూసుకుంటామని నా ఉద్దేశం అండి. పిల్లలుగా మేము తల్లిదండ్రులు ఉన్నంత కాలం మేము వాళ్ళని చూసుకుంటాము. రెండో పెళ్ళికి నేనైతే వ్యతిరేకం. చూసుకోలేరండి వాళ్ళు, ఆ ఉద్దేశం. మారుతున్న కాలాన్ని బట్టి మనం మారలేమంటారు? మారలేవు. స్ట్రాంగ్గా చెప్తున్నారు. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. తను చూడండి ఎంత స్ట్రాంగ్గా చెప్పిందంటే, మేము ఊహించుకోలేము, కావాలంటే మా తల్లిదండ్రులు మేము చూసుకుంటాం. అది సాధ్యమేనంటారా? మా మేడం గారు చెప్పినట్టు, రాజేశ్వరి గారు, ఒకప్పుడు అంటే
అందరూ చూసుకోగలిగే పరిస్థితులు ఉండేవి ఉమ్మడి కుటుంబాల వ్యవస్థలో. ఇప్పుడంతా విడివిడిగా ఉంటున్నారు కాబట్టి చూసుకోవడం అంటే అంత ఈజీ కాదు. వాళ్ళు ఎవరి జీవితం వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇక్కడే ఉండి ఇప్పుడు మగపిల్లలు ఉంటే హక్కుగా ఉంటారు తల్లిదండ్రులు. అదే ఆడపిల్లలు అనుకోండి, వాళ్ళ జీవితాలు వాళ్ళు వెళ్ళిపోతారు. అదొక కారణం. రెండోది ఏంటంటే ఏ పిల్లలకి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ సెట్ వాళ్ళకు ఉంటుంది. ఈ ఒంటరి అయిపోయిన వాళ్ళు ఎక్స్ట్రా క్యాండిడేట్ లాగా ఉంటారు. ఎట్లయినా ఒంటరితనం కంటే 50 తర్వాత మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే చేసుకోవచ్చు. కానీ బాగా అంటే చాలా ప్రేమగా చూసుకునే పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండి హాయిగా గడిపే అవకాశాలు ఉంటాయి. ఇది నా అభిప్రాయం. కడుపున పుట్టిన పిల్లల సలహా మేరకే ఇటు అమ్మాయిలైనా పెద్దవారు స్త్రీలైనా పురుషులైనా కూడా మళ్ళీ రెండో పెళ్లి అనే వ్యవహారానికి ముందుకెళ్ళాలి. అంతేనండి. అందుకని వాళ్ళతో మనం తెంపుకోలేం, రక్త సంబంధం అది. ఒప్పించుకునే ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతున్నాయి అంటారు? చాలా మటుకు అవ్వవు. చాలామంది వ్యతిరేకిస్తారు అది. అందుకని వాళ్ళు ఒప్పించుకోవడమే కరెక్ట్. వాళ్ళని వదులుకోవడం కరెక్ట్. అది మొవ్వగారు. సో బేసికలీ ఇష్యూ ఈజ్ లోన్లీనెస్ కదండి. అవును. సో లోన్లీనెస్ హ్యాండిల్ చేయడం అనేది ప్రతి మనిషికి డిఫరెంట్గా ఉంటుంది. మై కెపాసిటీ టు హ్యాండిల్ లోన్లీనెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ కెపాసిటీ టు హ్యాండిల్ లోన్లీనెస్. దాన్ని బట్టి ఆ డెసిషన్ తీసుకుంటారు. ఓకే. లోన్లీనెస్ హ్యాండిల్ చేసే కెపాసిటీ మనిషికి తేడా ఉంటుంది. వాళ్ళ మిగతా అభిరుచులు బట్టి కెపాసిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్యూర్లీ పర్సనల్. అది కూడా మగవాళ్ళకి ఆడవాళ్ళు టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. మగవాళ్ళు హ్యాండిల్ చేయగలరు, ఆడవాళ్ళు ఎక్కువ హ్యాండిల్ చేయలేకపోవచ్చు. ఒకటి. రెండో విషయం, మీరు జనరల్గా స్టాటిస్టిక్, నేను డాక్టర్ కాబట్టి చెప్తున్నా, భార్య చనిపోయింది అనుకోండి, భార్య చనిపోయిన ఫ్యూ ఇయర్స్లో భర్త చనిపోతాడు. భర్త చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు 50 ఏళ్ళు బతికేయగలదు. నేను చెప్పిన ఎందుకంటే ఈ డొమెస్టిక్ స్కిల్స్ ఆడవాళ్ళకు ఉంటాయి, మగవాళ్ళకి వాడు ఉద్యోగం చేయడం తప్ప ఇంకేమీ రాదు. సో హీ కెనాట్ హ్యాండిల్ హిమ్సెల్ఫ్. సో అది ఏదో మ్యారేజ్ చేసుకోలేదు అనుకోండి, హీ విల్ డై ఇన్ ఎర్లీ డెత్. అదొకటి. ఇకపోతే పిల్లలు రెండో పెళ్ళికి వాళ్ళు ఇప్పుడు అన్నట్టుగా ముందు ఓకేనా చెప్పచ్చు. జనరల్గా నా పేరెంట్స్ ప్లేస్లో ఇంకొకళ్ళని నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. నేను చేయలేము. ఒకటి. లాస్ట్ పాయింట్, ఇప్పుడు అమ్మాయి ఉంది, నేనేమనుకుంటానంటే మా నాన్న లేకపోతే మా అమ్మ నేను చాలా బాగా చూసుకుంటాను అనుకుంటా. కానీ నా కొడుకు దగ్గర నేను ఉండలేను, నా కూతురు దగ్గర నేను ఉండలేను. ఎందుకంటే నేను చెప్పినట్టుగా నా ఈగోకి నేను ఇంకోళ్ళ ఇంట్లో నేను ఉండలేను నేను. సో నా జీవితం అంటూ నాకు కావాలి. నాకు నా తల్లిని చూసుకోవాలని ఉన్నప్పటికీ కూడా నేను నా పల్లి ఇంట్లో నేను ఉండడం కుదరదు. పిల్లలకి అలా అనిపిస్తుంది, చూసుకోవాలని. మరి దీనికి మార్గం ఏంటండి? సొల్యూషన్ ఏంటి? యూ హ్యావ్ టు హ్యాండిల్ ది లోన్లీనెస్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు ఫైండ్ వేస్ టు హ్యాండిల్ లోన్లీనెస్ బ్రేక్ చేసుకోవడానికి నేను ఏమి చేయాలి, నా జీవితంలో ఏమి తెస్తే నాకు టైము నేను ఎంజాయ్ చేయగలను. ఒక పక్కన తోడు లేనప్పుడు పిల్లల అంగీకారంతో మాత్రమే మళ్ళీ పెళ్లికి వెళ్ళాలనేది ఒక వర్డ్గా మనం బేసికలీ తోడు కావాలంటున్నాం కదా. తోడు ఎందుకు కావాలి? నా టైంని నేను సరదాగా పంచుకుంటే భారీగా అవ్వక్కర్లేదు కదా. ఇంకా ఏమి చేస్తే ఇది ఫిల్ అవుతుంది అని ప్రతివాడు ఆలోచించుకోవాలని చెప్తున్నాను నేను. ఓకే. అక్కడ భార్య స్థానమే అక్కర్లేదు అంటే భార్య స్థానం అక్కర్లా అంటే ఇంకో ఫ్రెండ్షిప్ చేయమని చెప్పట్లా, ఆధ్యాత్మికత. I'm not talking about that. See, you can have good hobbies. ఇప్పుడు మీరు భార్య స్థానం అక్కర్లేదు అనగానే ఒక్క నిమిషం అమ్మ, భార్య స్థానం అక్కర్లేదు అనగానే అక్కడ వేరే మీనింగ్ తోస్తుంది కదా. దాన్ని ఖండితం. నేను ఆ ప్లేస్ లో ఇంకొక రిలేషన్ పొమ్మని చెప్పట్లా. ఆధ్యాత్మికత కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, మనం ఫీల్ చేసుకునేటటువంటి కెపాసిటీ మీరు డెవలప్ చేసుకోవాలి అని చెప్తున్నాను నేను. నేను ముందే చెప్పాను జయ, మన లోన్లీనెస్ ని మనమే హ్యాండిల్ చేసుకోవాలి. దానికోసం మన మార్గాలను మనం సెర్చ్ చేసుకోవాలన్నమాట. కాకపోతే ఈ మ్యారేజ్ చేసుకోవడం అన్నది ఎవరు కూడా, ఏ అమ్మాయి కానీ ఏ అబ్బాయి కానీ స్టెప్ మదర్ను స్టెప్ ఫాదర్ను వాళ్ళు యాక్సెప్ట్ చేసేటటువంటి పొజిషన్లో లేరు ఈరోజు. కాకుంటే మరి వారు ఏమనుకుంటారంటే వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు పర్మిషన్లు ఇవ్వనప్పుడు ఇట్ ఈస్ ద డ్యూటీ టు కేర్ ఆఫ్ ద పేరెంట్స్ అనమాట. మరి వాళ్ళకు పెళ్ళిళ్ళు ఏమీ చేయనవసరం లేదు, మేమే వాళ్ళను ఈ వయసులో వాళ్ళను మా చంటి బిడ్డల్లాగా చూసుకున్నట్లుగా వాళ్ళని చూసుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్క కూతురు ప్రతి ఒక్క కొడుకు కూడా ఒక డెసిషన్ తీసుకోవాలమ్మా. అమ్మ పార్వతి గారు చెప్పినట్లుగా పిల్లల వైపు నుంచి సపోర్ట్ కనుక ఉంటే ఏ తల్లి ఏ తండ్రి కూడా మళ్ళీ పెళ్ళికి యాక్సెప్టెన్సీ ఉండదు, ఆ ఆలోచనే రాదు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీరు చాలా వరకు కరెక్ట్ అమ్మా. పిల్లలు వాళ్ళు బాగా చూసుకుంటున్నప్పుడు అసలు ఈ సమస్య లేదు. జాయింట్ ఫ్యామిలీస్లో ఇలాంటి సమస్యలు రాలేదు. అయితే న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చిన తర్వాతనే ఈ సమస్యలు తేరాయి. అయితే పిల్లలు బాగా చూసుకుంటాము అన్నదే మనం ఆలోచిస్తున్నాం, కానీ బాగా చూసుకోని కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. పిల్లలు మేము చూస్తాము అని అన్నప్పుడు ఆ గ్యారంటీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పర్వాలేదు. ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా అయితే అమెరికాలో ఉండి మేము చూస్తాము, నీకు ఈ వయసులో ఈ వయసు అండి నాకు మోస్ట్ ఇరిటేటింగ్ వర్డ్.
వయసు పెళ్ళికి 18 సంవత్సరాల లోవర్ చేసుకోకూడదేమో కానీ 18 సంవత్సరాల తర్వాత తోడు చేసుకునే హక్కు చట్టం కల్పిస్తోంది, సమాజం కల్పిస్తోంది. రైట్ గురువుగారు. అందరికీ నమస్కారం అండి. అందరూ మంచి మంచి సలహాలు ఇచ్చారు. కానీ నాకు కొన్ని నేను మేడంతో కూడా తోడు నీడతో 12 ఏళ్ళుగా కలిసి పనిచేస్తున్నాను. సూపర్. నాది ఓన్లీ ఊహాగానాలు కాదు, మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు షేర్ విత్ ఆల్ యూ పీపుల్. నెంబర్ 1, loneliness is a major punishment for the human being. That is agreed. Number 2 is, I'm చెప్పింది, children. I will not accept in my mother's place anybody. Agreed. తన తల్లిదండ్రుల స్థానంలో వేరే వాళ్ళని చూడలేము మేము పిల్లలుగా అంటున్నారు. 100% right to accept. బట్ తండ్రి కోసం ఆమె కొంత స్పేర్ చేయలేదా కొంతవరకు ఆ సంతోషాన్ని? సంథింగ్ ఇస్ బెటర్ దెన్. అమ్మ పోయింది, పర్మనెంట్లీ లాస్ట్, ఈ కెనాట్ గెట్ బ్యాక్. కానీ అమ్మ ప్లేస్లో ఒక ఆమెను యాక్సెప్ట్ చేయొద్దు. తండ్రి కోసం కొంత కాంప్రమైజ్ అవ్వాలంటారు. కొంత కావాలి. యాక్సెప్టెన్సీ లేకపోయినా పర్వాలా. ఎస్. సో తల్లిదండ్రుల సంతోషం కోసం యాక్సెప్టెన్సీ ఉండాలి అంటారు. లత గారు. జయ, కొన్ని సందర్భాలు ఉన్నాయి, మా కూతురు ఒప్పుకొని నా తల్లి హ్యాపీగా ఉంటుంది అని పెళ్లి చేసిన ఈ రియల్ సంఘటనలు. ఆయన మంచిగా పెళ్లి చేసుకొని ఓన్లీ శారీరక సుఖం కోసమే ఆవిడని వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే తల్లితో పాటు పిల్లని కూడా వాడుకుందామనే సందర్భాలు కూడా ఉన్నాయి. సో అంటే మన నారీ సేనలో మనకి ఇలాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి కదా కొన్ని. సో మీ అడ్వైజ్ ఏంటి, మీరేం చెప్తారు? నా అడ్వైజ్ ఏంటి అంటే, రెండో పెళ్ళిళ్ళు అనేవి అసలు మనం నమ్మలేము. అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్ అని చెప్పాను ఇందాక కూడా. నేను పూర్తిగా ఏకీభవించను, అలా అని నో అని కూడా చెప్పను. ఇట్ ఈస్ ప్యూర్లీ ఆన్ సిచ్యుయేషన్. ఓకే అమ్మా, మీరేం చెప్తారమ్మా, మీ ఒపీనియన్? ఈ రెండవ వివాహం అంది మనది మనం ఎంగేజ్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు అందరూ కూడా ఏదో ఒక రంగంలో ఏ వ్యక్తి వృధాగా ఉండడండి. మనలో ఉన్న అంతర్లీనంగా ఏ శక్తి అయితే దాక్కుందో దాన్ని బయటికి తీసుకురావటం. లేకపోతే మంచి విషయాలు చెప్పడానికి మనకి ఏమి వాడు చుట్టమా అక్కర్లా, పక్కమా అక్కర్లా. నలుగురిని ఇప్పుడు మనకి 10 మందిని పోగేసి ప్రతిరోజు కూడా ఏదో ఒకటి మనకు తెలిసినటువంటి టాపిక్ మనల్ని మనం ఎంగేజ్ చేసుకోవడం, మనకు తెలిసినటువంటి 4 మంచి మాటలు చెప్పటము, ఇలాగ చేసినా కూడా ఆ ఒంటరితనం నుంచి మనం అధిగమించవచ్చు. అప్పుడు మళ్ళీ పెళ్ళి అనే కాన్సెప్ట్ రాదు. మళ్ళీ పెళ్ళి అనే కాన్సెప్ట్ రాదు. రైట్. మువ్వ గారు. సో బేసికలీ ఇష్యూ ఈజ్ ఓన్లీ థింగ్ అండి, హౌ టు హ్యాండిల్ ది లోన్లీ. నా లోన్లీనెస్కి ఇది ఉండే ప్రిస్క్రిప్షన్ అంటూ లేదు. వీళ్ళందరూ చెప్పిన పాయింట్స్ కరెక్టే. సో బేసిక్లీ నా లోన్లీనెస్ నేను ఎలా హ్యాండిల్ చేసుకుని ఎవరికి వాళ్ళు సొంత డెసిషన్ తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే, నా సుఖమే నేను కోరుకుంటానా అంటే ఏది 50 అంటే ఇంకొక 20 ఏళ్ళు వేసుకోవచ్చు అని ఇవి చెప్పుకోవచ్చు. బేసికలీ నా లోన్లీనెస్ హ్యాండిల్ చేసుకోలేనప్పుడు తప్పకుండా రెండో పెళ్లి చేసుకోవచ్చు, అనుమానం లేదు దాంట్లో. బట్ ఫస్ట్ ఆప్షన్ నాది అది కాదు. అమ్మా, శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా 25 ఏళ్ల వయసులో అడ్జస్ట్ అయినట్టు 50 ఏళ్ల వయసులో అడ్జస్ట్ కారు. ఒక సిస్టమ్ అలవాటు అయిపోతుంది వాళ్ళ మైండ్కి. నాకు ఇదే ఇష్టం, నేను ఇలాగే ఉంటాను, నాకు 1 చెంచా పంచదార వేయాలి అనేది వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవ్వడంలో ఉంటుంది. నా కాఫీ అలవాటు, నేను కాఫీ తాగుతాను. నా టీ అలవాటు, నేను టీయే తాగుతా. ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి ఇద్దరు కాఫీ తాగొచ్చు, ఇద్దరు టీ తాగొచ్చు, ఒక పూట కాఫీ ఒక పూట టీ తాగొచ్చు. అది ఎలా అడ్జస్ట్ అవుతారనేది వాళ్ళ బట్టి. ఎస్, డెఫినెట్లీ. రైట్ అమ్మా, ఫైనల్ గా చెప్పండి మేడం. మ్యారేజ్ వలన ఇప్పుడు పిల్లలకు కూడా, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా సపోర్ట్ లాగా ఉంటుంది అనేది మా అభిప్రాయం మేడం. మనవరాలకు ఇప్పుడు పిల్లలు అనుకో మా దగ్గర రిచ్ పెట్టేసిపోతారు, వాళ్ళు హాయిగా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటుండ్రు, వాళ్ళకు కూడా నమ్మకం ఉంది మా పేరెంట్స్ మంచిగా చూసుకుంటారు అనేది అట్లా. ఓకే. సో ప్రాక్టికల్గా ఉండే లాభాల గురించి మీరు చెప్తా ఉన్నారు. రైట్ అమ్మా, ఫైనల్గా ఏమైనా చెప్తారమ్మా పార్వతి గారు? ఫైనల్గా చెప్పేది, అందరు కూడా ఒకే అభిప్రాయానికి వచ్చారు జయ మేడం. ఏంటంటే ఎవరి ఒంటరితనాన్ని వాళ్ళే ఛేదించుకోవాలని చెప్పేసి, నాకు ఒకరు ఉండాలి ఎక్స్క్లూజివ్గా అని బలంగా కోరుకున్న వాళ్ళు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, సమాజం ఆమోదించే విధంగా, కుటుంబాలు ఆమోదించే విధంగా ఈ రెండో పెళ్లిళ్ళలో కానివ్వండి, ఈ సహజీవనంలో కానివ్వండి ఎంటర్ అవుతే మనకు అసలు సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉండదండి. రైట్. అయితే ఈ ప్లేస్ని భర్తీ చేయాల్సింది మాత్రం కడుపును పుట్టిన బిడ్డలు. సమాజం కూడా తన పాత్ర తను వహించాలి. అంటే ఎటువంటి సిచ్యువేషన్లో రెండో పెళ్ళికి మళ్ళీ పెళ్ళికి వెళ్తున్నారు అనేది వాళ్ళ ఇండిపెండెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. అందరికీ నమస్తే.